ఇప్పుడు అంతకంటే డబుల్ వేస్తున్నారు. ఇప్పుడు గవర్నమెంట్ టీడీపీ కూటమి ప్రభుత్వం వచ్చి 18 నెలల కాలం దాటుతుంటే రైతులకి, కౌలు రైతులకి, మా రైతులకి రైతు భరోసా కింద అన్నదాత సుఖీభవ కింద 20,000 రూపాయలు వేస్తానని చెప్పేసి సా కౌలు రైతుల్ని ఒక 30 లక్షల మందిని తగ్గించి ఓన్లీ రైతులకి అన్నదాత సుఖీభవ కింద అరాకొరగా కొంతమందికి ఏదో ఒకటి సాకు చూపించి నిధులు సమకూర్చలేదు. కౌలు రైతులకు మాత్రం ఒక్కళ్ళు కూడా పడలేదు. 2 దప్పాలకు వేయాల్సింది ఒకేసారి పడ్డాయి. ఇంకా నీకు రైతు ప్రభుత్వాన్ని వాళ్ళ గొప్పలు చెప్పుకోవడం తప్ప ఎక్కడికండి. రైతులకి గిట్టుబాటు ధర లేక గత ప్రభుత్వంలో మొక్కజొన్న 2400 ఉంటే ఇప్పుడు మొన్నటిదాకా 1600. వడ్ల బస్తా పోయినసారి జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్లో 1700 అమ్మితే మొన్న 1200. అది జగన్మోహన్ రెడ్డి గారు ధర్నాలు చేయటం వల్ల 1700 అని ప్రచారం చేశారు. ఇంతవరకు కొనుగోలు చేసింది లేనిది కూడా తెలియదు. కొన్ని ఏరియాలో మార్కెట్ యార్డులు కూడా ఓపెన్ చేసిన దాఖలాలు లేదు. ఇన్పుట్ సబ్సిడీ అన్నీ కూడా ఇస్తున్నాము, వ్యవసాయం ఒక పండగలా ఉంది, మా ప్రభుత్వం వస్తే అంటే అన్నారు కదా. అదంతా అవాస్తవం అండి. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఇన్పుట్ సబ్సిడీ ఎకరానికి పత్తి, మినుము, పెసరకి ఇన్పుట్ సబ్సిడీ కింద 10,000 రూపాయల చొప్పున ఇస్తే, పసుపుకి 80,000 రూపాయల చొప్పున ఇన్పుట్ సబ్సిడీ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఇస్తే, మా గ్రామం ఉంది కొత్తపేట కంచర్ల మండలంలో, జగన్మోహన్ రెడ్డి గారి 4.5 సంవత్సరాల కాలంలోనూ మా చిన్న గ్రామానికి 21 కోట్లున్నర మా ఊరికి ఏది సంక్షేమ పథకాలు కానీ, ఇన్పుట్ సబ్సిడీ కానీ, రైతు భరోసా కానీ, పంట నష్టం కానీ మొత్తం 21 కోట్లకు మా ఊరికి లబ్ధి చెందింది.